అది అహల్యని గుళ్ళో చూడమేంటి? మొన్న బామ్మగారు కూడా గుళ్ళో అహల్యని చూశానని మనతో చెప్పారు కదా. అలా నర్స్ కూడా అహల్యని చూసి చచ్చిందంట. గౌతమ్ నమ్మకమే నిజమైంది. అహల్య చనిపోలేదని వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. చచ్చా, ఇలా జరిగిందేంటి? ఆ నర్సు రాకపోయి ఉంటే అహల్య చనిపోయిందని గౌతమ్ మెల్లగా కన్విన్స్ అయ్యుండేవాడు. నేను అలాగే అనుకున్నాను మామ్. అహల్య చనిపోయింది కాబట్టి గౌతమ్ మనసు మారి చంటి బిడ్డ కోసమైనా నన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకున్నాను. అంత తల్లకిందులైంది. ఇప్పుడేం చేద్దాం బేబీ? అహల్య నిజంగా చంపేస్తే తప్ప నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు మామ్. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా వెనకే వచ్చి చాటుమాటగా నా మాటలు వింటున్నావా? నువ్వు నర్సువా దొంగవా? నన్నే కొడతావా? నీలాంటి దాన్ని కొట్టడం కాదు, చంపేయాలి. అంత తప్పు నేనేం చేశాను? నువ్వేం చేశావో ఇందాక నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే విన్నాను. నువ్వు ఈ ఇంటికి దగ్గర అవ్వడం కోసం గౌతమ్ గారు ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న అహల్య గారు చనిపోయారని పోలీసులతో నాటకం ఆడిస్తావా? నీకు బుద్ధుందా? నువ్వు అసలు ఆడపిల్లవేనా? నువ్వు చదువుకున్న దానివేనా? పైగా డాక్టర్ అంటున్నావు. ఇలాంటి క్రిమినల్ పనులేంటి? ఎనఫ్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. నేనేం చేస్తా నీకెందుకే? నువ్వెవరు నన్ను అడగడానికి? బాబుని చూసుకోవడానికి వచ్చావు, ఆ పని చూసుకొని వెళ్ళిపో. అంతకు మించి నా విషయంలో వేలు పెట్టాలని చూస్తే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. ఏం చేస్తావు? నేనొచ్చిన ఈ 2 రోజుల్లోనే నాకు నీ గురించి అంతా అర్థమైపోయింది. నువ్వు ఎలాంటి దానివో కూడా అర్థమైంది. ఏమర్థమైంది నీకు? నేనెవరో తెలుసా? నాకు గౌతమ్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా నీకు? వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ప్రాణంగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ మధ్యలో వచ్చి ఆ అహల్య అంతా పాడు చేసింది. నా గౌతమ్ని నా కాకుండా చేసింది. దానివల్ల మా 2 మనసులు, మా 2 కుటుంబాలు వేరయ్యాయి. అది తెలుసా నీకు? నా గౌతమ్ నాకు కావాలి. దానికోసం నేనేవైనా చేస్తాను. ప్రేమని ప్రేమతోనే జయించాలి. ద్వేషంతోనో పగతోనో కుట్ర కుతంత్రాలు చేసి కాదు. నువ్వు నిజంగా గౌతమ్ గారిని ప్రేమిస్తూ ఉంటే, ఆ ప్రేమలో స్వచ్ఛత, నిజాయితీ ఉంటే అవే మిమ్మల్ని కలుపుతాయి. అంటే నా ప్రేమని తప్పుపడుతున్నావా నువ్వు? నువ్వు ఎప్పుడైతే తప్పుడు పనులు చేస్తున్నావో అప్పుడే నువ్వు, నీ ప్రేమ, నీ స్నేహం అంతా తప్పైపోయింది. నిన్న బాబు గురించి తప్పుగా మాట్లాడావు. ఈరోజు బాబు దగ్గర అహల్య గారు చనిపోయారని చెప్పావు. నీలాంటి దానికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నువ్వు ఎప్పటికీ గౌతమ్ గారికి దగ్గర కాలేవు. హే, ఈ విషయం నేను ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు. నేను నిన్ను కొట్టానని మళ్ళీ ఇంట్లో అందరికీ చెప్పి నువ్వు గొడవ చెయ్యొచ్చు. కానీ అలా చేస్తే ఫోన్లో నువ్వేం మాట్లాడేవో నేను అది కూడా చెప్తాను. అప్పుడు అందరి ముందు నువ్వు బ్యాడ్ అవుతావు. ఇప్పుడే చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యకు. వేశావంటే నీ అసలు విషయం నేను బయటపెడతాను. నర్సు మీరా గారు నా గురించి, బాబు గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? ఇంతకుముందు బాబు గురించి బ్యాడ్గా మాట్లాడిందని అదితిని కొట్టారు. ఇప్పుడు అహల్య చనిపోయిందని నాటకం ఆడిందని కొట్టింది. ఈ ఇంటి గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? అసలు తనెవరు? ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అవుతున్నారు?
ఏంటి మీరా గారు భయపెట్టేశానా? మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? కార్ ఎక్కండి. ఎక్కడికి సార్? మా ఇంటి దగ్గరకా? వద్దు సార్, నేను నడుచుకుంటూ వెళ్తాను ప్లీజ్. కంగారు పడకండి, మీ ఇంటికేం కాదు. మరి హాస్పిటల్కా సార్? నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళట్లేదు సార్, నాకు వేరే పని ఉంది. హాస్పిటల్కి కూడా కాదు, మీతో కొంచెం పనుంది. కార్ ఎక్కండి. ఏం పని సార్? ఎందుకండి ఊరికే టెన్షన్ పడతారు? మీరు నా వైఫ్ బతికే ఉందని చెప్పారు కదా, అందుకే మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. కార్ ఎక్కండి. నాకు వేరే అర్జెంట్ పని ఉంది సార్, నేను మరెప్పుడైనా మీతో వస్తాను. ఎక్కువ టైం తీసుకోనండి, జస్ట్ మీరు నాతో ఒక ప్లేస్కి రండి, నేను మిమ్మల్ని వెంటనే పంపించేస్తాను. అది కాదు సార్. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, దయచేసి కార్ ఎక్కండి. వికసించనేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొనములో నిండు మది వీడలే, మధురమే హిమ మధురమే, కన్ను కల నీడలే, మధురమే హిమ మధురమే. మీరా గారు సీట్ బెల్ట్ పెట్టుకోండి. మీకు కంఫర్ట్గానే ఉంది కదా? హ్మ్.